సంక్షేమ పాలనకు సంబంధించిన పథకాలు ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారో అవి ఆసరాకు సంబంధించి కానీ, చేయూతకు సంబంధించి కానీ, ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కానీ, ఎన్నికల కారణాన్ని బూచీని చూపించి భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తెచ్చి ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి ఆపిన దరిద్రుడు చంద్రబాబు నాయుడు. పేద ప్రజలకు అందాల్సిన డబ్బును సకాలంలో అందకుండా ఆలస్యానికి కారణమైనటువంటి దరిద్రుడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఎన్నికల కమిషన్ మీద కోర్టుకు పోయి 10, 11, 12 తారీఖుల్లో తప్ప 11, 12, 13 మాత్రం లబ్ధిదారుల అకౌంట్కి జమ చేయకుండా 10వ తారీఖున లబ్ధిదారుల అకౌంట్కి జమ చేయొచ్చని చెప్పి కోర్టు ఇస్తే మళ్ళీ కోర్టుకు పోయి హైకోర్టుకు పోయి స్టే తీసుకొచ్చి ఆ 10వ తారీఖును కూడా వేయకుండా ఆపినటువంటి దరిద్రుడు చంద్రబాబు. ఈరోజు చేయూతకు సంబంధించిన, ఆసరాకు సంబంధించిన మహిళలందరికీ శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇవ్వవలసిన లబ్ధిని వారి అకౌంట్లకు జమ చేస్తూ ఉంది. ఈరోజు ప్రారంభమైంది. ఈరోజు రేపట్లో అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ సరికొత్త ఆట మొదలుపెట్టినాడు మళ్ళా చంద్రబాబు నాయుడు. సంక్షేమ పథకాలను ఆపింది ఆయనే. వృద్ధాప్యంలో ఉండేవారికి, వికలాంగులకు, వితంతులకు పెన్షన్ ఇంటి దగ్గరికి పోకుండా ఆపి సచివాలయంలో 1 నెల అని చెప్పి, మరొక నెల బ్యాంకీకి అని చెప్పి 30 తిప్పలు పెట్టింది చంద్రబాబు నాయుడే. సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసింది జగనన్న అయితే వాటిని ఆపింది ఈ దరిద్రుడు చంద్రబాబు. ఇప్పుడు ఎన్నికలు ముగిసిన తర్వాత ఈరోజు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లబ్ధిదారుల అకౌంట్లో జమ చేస్తూ ఉండే సందర్భంలో మళ్ళీ ఇంకొక పాట పాడడం మొదలుపెట్టినాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చకుండా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారని చెప్పి ఎన్నికల కమిషన్కు మళ్ళీ ఒక ఫిర్యాదు. సంక్షేమ పథకాలను ఆపింది తానే. ఇప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేయమని చెప్పినట్టు మాట్లాడుతూ ఉండేది ఆయనే. ఎట్లుందంటే దీని ప్రకారం ఆయన ఉద్దేశం, ఆయన పద్ధతి చూస్తే ఒక పాత సామెత గుర్తొస్తుంది. దొంగ అని అడిచినట్టుంది. ఆపినవాడు వాడే, మళ్ళీ నేను ఆపలేదు ఆయన ఆపినాడు నేను ఇమ్మని చెప్తానని చెప్పి సరికొత్త పాట. ఎంత నీచానికి దిగజారినాడంటే ఒక మైండ్ గేమ్ ఆడుతున్నాడు. మళ్ళీ ఇప్పుడు తను గెలిచినట్టు, తను ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు రాష్ట్రంలో ఉండే ఉన్నతాధికారులందరినీ ఒక భ్రమలేకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు. ఒక మైండ్ గేమ్. మనం పల్లెల్లో వింటూ ఉంటాం దింపుడు కళాల ఆశ అని. అది ఉన్నట్టుంది చంద్రబాబు నాయుడు గారికి. దింపుడు కళాల ఆశ అనేది ఎవరైనా మన పెద్దలు మరణించినప్పుడు చివరి యాత్రలో శ్మశానానికి పోయేటప్పుడు ఏ గ్రామంలో అయినా ఒక చోట ఒక మార్పు ఉంటుంది. అక్కడ ఆపి పాడని కిందికి దించి వారి కుమారులు పిలుస్తారు నాయనా లేయని. అంటే ఏదైనా పొరపాటున శ్వాస ఉండి మనం తీసుకుపోతూ ఉంటే ఆ పిలుపు పొరపాటున వినగలిగితే పలుకుతాడేమని చెప్పి దాన్ని దింపుడు కళాల ఆశ ఉంటారు. ఎక్కడ దింపుడు కళాల ఆశలో ఏ శవం కూడా పలికింది లేదు, లేచింది లేదు. ఈయన పరిస్థితి కూడా అదే. దేశంలో ఉండబడిన సర్వే రిపోర్ట్లన్నీ కూడా, అన్ని మీడియా ఛానల్స్, అన్ని సర్వేలు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికే పట్టం కడతా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు. పోలింగ్ శాతం కూడా దాదాపు 81% పోలింగ్ అయింది. అందులో మహిళలు, వృద్ధులు, గ్రామీణ ప్రాంత ఓటర్లు, కొత్తగా వచ్చినటువంటి నూతన ఓటర్సు విరివిగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరందరూ కూడా సంక్షేమ పాలనకు పట్టం కడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాలకు ఈ పేద మధ్యతరగతి వర్గాలు, గ్రామీణ ప్రాంత ప్రజలు ఆయనకు ఓటేసినారు.
మళ్ళీ ఆయన అధికారంలోకి రాబోతున్నాడని చెప్పి అన్ని మీడియా ఛానళ్ళు అన్ని సర్వే ఆధారాలు చెప్తా ఉన్నాయి. ఇది జనమిచ్చిన తీర్పు, జగమెరిగిన సత్యం ఇది. కానీ దీన్ని కూడా జూన్ 4వ తారీఖున వరకు మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. ఇంకా తను ఏదో గెలవబోతా ఉన్నట్టు. కడప జిల్లాలో కూడా, ఉమ్మడి కడప జిల్లాలో కూడా 10 స్థానాలు మేము గెలిచినాం. ఏ ఒక్క స్థానం కూడా మేము ఓడిపోవడం లేదు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చినారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 120 నుంచి 135 సీట్ల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి తీర్పునిచ్చినారు ప్రజలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రెండోసారి అధికారంలో కూర్చోబెట్టబోతా ఉన్నారు, కూర్చోబెట్టినారు. కేవలం అధికార ప్రకటన కోసం మాత్రమే ఎదురు చూడాల్సిన పరిస్థితి. జూన్ 4వ తారీఖున ఎన్నికల కమిషన్ అధికారపూర్వకమైన ప్రకటన ఇస్తుంది, అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ అభ్యర్థులు గెలిచినారని. ఇది లాంఛనమే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యము. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి జూన్ 10వ తారీఖున ప్రమాణ స్వీకారం తథ్యము, లాంఛనమే. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు. ఇక చంద్రబాబు నాయుడు గారి ఆట ఇంతటితో ముగుస్తూ ఉంది. సుదీర్ఘమైన 40-50 సంవత్సరాలుగా ఆయన చేసిన మోసాలు, ఆయన చేసిన వెన్నుపోట్లు, వాడుకొని వదిలేసిన వైనము, ప్రజలకు చేసిన మోసాలు, అబద్ధాలు, దరిద్రమైనటువంటి పాలన అన్నిటికీ ఆయన శకానికి ముగియబోతూ ఉంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. చంద్రబాబు నాయుడు యొక్క శకం ముగియడానికి కేవలం 18 రోజులు మాత్రమే ఆగి ఉంది. ఇంకా జూన్ 4వ తారీఖున 18 రోజుల ఈ రోజు నుంచి మొదలైంది. రేపు 17, మన్నాడు 16 రోజులు, మన్నాడు 15 రోజులు, జూన్ 4వ తారీఖున ఆయన రాజకీయ జీవితానికి పూర్తిగా సమాప్తం పడబోతా ఉంది. పక్కా సమాచారం ప్రకారం చెప్తా ఉన్నా నేను. పక్కా సమాచారం ప్రకారం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యొక్క సమాచారం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వేల ఆధారం కానీ, నాకుండబడిన సమాచారం ప్రకారం కానీ, నేను సేకరించిన సమాచారం విషయ సేకరణ ప్రకారం పక్కాగా ప్రజలు చెప్తా ఉన్నా. 100కు కోటి సార్లు చంద్రబాబు ఓడిపోతున్నాడు కుప్పంలో. చంద్రబాబు నాయుడు పక్కా ఓడిపోతున్నాడు కుప్పంలో. హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోతా ఉన్నాడు, ఓడిపోయినాడు. అధికారపూర్వకమైన ప్రకటన మాత్రమే వెలువడాల్సి ఉంది. మంగళగిరిలో లోకేష్ ఓడిపోయినాడు. ఈ ముగ్గురు ఓడిపోయినారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోయినాడు, మంగళగిరిలో లోకేష్ ఓడిపోయినాడు, హిందూపురంలో బాలకృష్ణ ఓడిపోయినాడు. ఇది కేవలం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓ ఎమ్మెల్యేగానో ఎమ్మెల్యే అభ్యర్థిగానో చేసే పత్రికా ప్రకటన కాదు ప్రజలారా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండబడిన పక్కా సమాచారం ప్రకారం అధిష్టానం దగ్గర, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర ఉండే పక్కా సమాచారం సర్వేల ప్రకారం చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు ఓడినాడు, ఓడినాడు, ఓడినాడు. ఇందులో తిరిగే లేదు. భరత్ అనే యువకుడు సుమారుగా 20-25 వేల ఓట్లతో గెలవబోతా ఉన్నాడు కుప్పంలో.